నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐఎస్డి ఫౌండేషన్ సౌజన్యంతో మండపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సంక్రాంతి విశిష్టతను తెలియజేయడంతో పాటు తమ నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పతిపాడ నూక దుర్గారాణి మాట్లాడుతూ 2 రోజుల్లో ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ రంగారావును అభినందించారు. గ్రేప్ స్ట్రాబెర్రీ ఇవేయకూడదా? ఈ బోయి పండ్ల టేస్ట్ ఈ గ్రేప్స్ టేస్ట్ అంటే బాగుంటుందా? బోయి పళ్ళను తప్ప మిగిలిన ఏ ఫ్రూట్స్ మనం ఈ కార్యక్రమానికి ఉపయోగించకూడదు. ఎందుకు వీటిని మాత్రమే మనం బోయి పండుగ రోజున చిన్నపిల్లల తల మీద పోయాలో నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ సంక్రాంతి పండుగ ఆ సూర్యునికి చాలా ఇష్టమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన ఈ రేయి పళ్ళలో నాణేలు కలిపి వాటిని వాళ్ళకే ఈ కార్యక్రమాన్ని చేస్తారు. పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను నాన్న. మమ్మీ, పొంగలా? It is sweet. Why do you prepare especially today? Yes, it is a sweet. Your grandma tell that reason. మనమందరం రైతులం. మనం ఏడాది అంతా కష్టపడి పంట సాగు చేస్తాం. పంటలు బాగా తింటాము. సంక్రాంతి నేల తల్లి ముగ్గులతో కట్టుకుంది కావిడి, పచ్చి పాల మీగడల్ని స్వచ్ఛమైన సందడి. परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी प्रणवालय पाहि परिपालय परमेशी कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी అల్లుడు తగ్గడు
అందరికీ ముందుగా వేసుకోండి. ఎందుకంటే ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా కానీ ఇలా అందరినీ ఉత్సాహపరిచే విధంగా మరి టీచర్స్ మనకి మున్సిపాలిటీ నుంచి మనందరికీ సపోర్ట్ చేస్తూ పిల్లల్ని ఇంకా ఉత్సాహపరిచేలాగా, పేరెంట్స్ ఉత్సాహపరిచేలాగా చేయడం అన్నది మామూలు విషయం కాదు. మీ ఇద్దరికీ కూడా అభినందనలండి. అలాగే మరి ఈ రోజున కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి మన కమిషనర్ గారు మరి ఇంత బాగా 2 రోజుల్లో ఏర్పాటు చేశారు, మామూలు విషయం కాదు. ఆయన ఊర్లో లేకపోయినా 2 రోజుల్లో ఇంత బాగా ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి అటు ఆటల్లో పిల్లల్ని, ఇటు ఆటల్లోని, అలాగే ఇంకా ముగ్గులు పోటీలు అందరినీ కూడా ఒక 2 రోజుల్లోని ఇంత బాగా ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి అభినందిస్తూ చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా సంక్రాంతి చాలా సంతోషం. పండగ వస్తుంది పోతుంది ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం అయితేను, కలెక్టర్ గారు చెప్తేను, కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా సంతోషం. మెండపేటలో ఇంత బాగా కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులు అంటే పిల్లలు కానీ, ఇప్పుడు భరతనాట్యం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసిన ఇంతమంది మెండపేటలో ఉన్నారా అని ఎప్పుడూ అనుకోలేదు. చాలామంది పిల్లలు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత రక్తి కట్టించడానికి మన సినిమాలో యాంకర్లు ఎలా అయితే చేస్తారు అంతకంటే బాగా మా గౌతమి స్కూల్ ఎప్పుడు కూడా మెండపేటకి ఫస్ట్ గౌతమి స్కూల్. అలాగే అక్కడ చదువుకున్న పిల్లలు కానీ, అక్కడ ఉన్న చేస్తున్న టీచర్స్ కానీ, ఇద్దరు టీచర్స్ నాకు చాలా సంవత్సరాలు తెలుసు. స్కూల్కి కూడా వీళ్ళ వల్ల చాలా మంచి పేరు. హెచ్ఎం గారు కూడా ఉండేవారు. ఈ ఉండగా నో అడ్మిషన్స్ అన్నది ఏదన్నా ఉందంటే గౌతమి స్కూలే. అంత బాగా పిల్లలు కానీ మెండపేటలో ఉన్న స్కూల్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మున్సిపల్ కమిషనర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ 3 సంవత్సరాలు గడిచిపోయి 4వ సంవత్సరం చాలా బాగా ఏర్పాటు చేశారు. పట్టణాన్ని కూడా అంత బాగా చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు ఎంతమంది నాకైతే ఇంకా తృప్తిని ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజల నుంచి స్పందన ఇంకా ఎక్కువ మంది వచ్చి గ్రౌండ్ మొత్తం నిండిపోతారనుకుంటే సుమారు ఒక 1500 మంది దాకా వచ్చి వెళ్ళిపోయారని అనుకుంటున్నాను. రేపటి కార్యక్రమానికి మరి కనీసం 2-2.5 వేల మందినైనా ఈ కార్యక్రమం హాజరై ఆనందిస్తారని భావిస్తున్నా. రేపటి కూడా మరి ముగ్గుల పోటీలు, అదేవిధంగా ఆటల పోటీలు, మహిళలకు ఆటల పోటీలు, ప్రత్యేకించి ఇక్కడ వేదిక వద్ద క్యాట్ వాక్ ఒకటి ఏర్పాటు చేసి రేపు క్యాట్ వాక్ కూడా మహిళలకు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అంతేకాకుండా పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా చెప్పి ఇటువంటి కళలని ప్రోత్సహించాలని, ఇటువంటి కళలను ప్రదర్శించినటువంటి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతారని చెప్పి, మరి అదేవిధంగా ఇంటర్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ కలిపి ఈ వేదిక మీదకి తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఉండే యానివర్సరీలు కానీ ఇంకా మిగతా ప్రోగ్రాములు కానీ ప్రభుత్వ స్కూల్స్లో ఉండవు. ఇటువంటి వేదికల మీద వారు కనుక పోటీ తత్వాన్ని పెంచుకుంటే పిల్లల్లో మరి ఆటల్లో కానీ, పాటల్లో, నృత్యాల్లో అన్నిట్లో పోటీ పెరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా వీటికి సంబంధం లేని పిల్లలు కూడా ఇప్పుడు లాస్ట్లో 2 పాటలు ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా పండగ వాతావరణాన్ని పట్టణంలో మనం నెలకొల్పాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తే దీనికి పూర్తి సహకారాన్ని అందించినటువంటి దాతలు ఐఎస్డి ఫౌండేషన్ వారికి ఈ సభ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి.